తెలంగాణ కాంగ్రెస్ విభేదాల పుట్టగా తయారైంది. ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడదు. ఒక ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్యేకు మధ్య సామాజిక వర్గం పోరు సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని స్వీకరించేందుకు చాలా మందికి ఇష్టం లేదు. అయినా సర్దుకుపోతున్నట్లు నటిస్తూనే తరచూ బహిరంగంగా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఎవడైతే మాకేంటి అనే తరహాలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు తాజాగా దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగరేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తాజా వ్యాఖ్యలు నివురుగప్పిన నిప్పులా బయటపడ్డాయి. జిల్లాల్లో మంత్రుల పెత్తనమే సాగుతోందని, ఎమ్మెల్యేలకు ఎలాంటి అధికారాలు లేవని చెప్పేందుకు కవ్వంపల్లి ప్రయత్నించారు. పైగా బలమైన రెడ్డి సామాజిక వర్గాల వారు దళితులను అణచివేస్తున్నారన్న సందేశాన్ని కూడా ఇచ్చారు. వివాదం ఇప్పుడు మందుల సామేలు, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణతో ఆగుతుందా లేక ఇంకా విస్తరిస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి పార్టీ మీద పట్టు తప్పింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవి, ఇతర అగ్రనేతలు ఇప్పుడు పార్టీని కంట్రోల్లో పెట్టలేకపోతున్నారు. అసంతృప్తి ఏదైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాల్సిన నేతలంతా ఇప్పుడు బహిరంగంగా మీడియాలో ప్రకటనలకే ప్రాధాన్యమిస్తున్నారు. మా నియోజకవర్గాల్లో మీ పెత్తనం ఏంటని మంత్రులను, అగ్రనేతలను ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉంటే అందులో చాలా వరకు హక్కుల పోరాటం ఉన్నప్పటికీ బహిరంగ విమర్శలు పార్టీకి చేటు తెచ్చే ప్రమాదం ఉందన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఆ తేనె తుట్టెను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గట్టిగానే కదిలించి వదిలేశారనుకోవాలి. 11 ఎస్సీ నియోజకవర్గాల్లో దళిత ఎమ్మెల్యేలు, అగ్రవర్ణాల మధ్య పోరు నడుస్తోందని కవ్వంపల్లి బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశం అయ్యింది. అన్ని చోట్ల దళిత ఎమ్మెల్యేలు అణచివేతకు గురవుతున్నారని, ఇకపై ఊరుకునేది లేదని కవ్వంపల్లి ప్రకటన రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానానికి గట్టి సందేశమే అవుతుంది. కాక్రోచ్ ఉద్యమానికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతిచ్చిన నేపథ్యంలోనే సొంత పార్టీలో ఉద్యమ కాక్రోచ్లు పుట్టుకు వస్తున్నాయని ఆయన స్వయంగా గ్రహించాల్సి ఉంది. అగ్రవర్ణ మంత్రులు అంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరికొందరు పేర్లను దళిత ఎమ్మెల్యేలు బహిరంగంగానే ప్రస్తావిస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేకంగా అదనపు నిధులు ఎందుకివ్వరని మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణ లాంటి వారు నిలదీస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో అగ్రవర్ణ మంత్రుల పెత్తనం ఏంటని సూటిగా ప్రశ్నించడంతో రేవంత్ రెడ్డి టీం ఉకిరిబిక్కిరి అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే బీసీ వర్గాల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాలు కూడా కాంగ్రెస్ నాయకత్వంపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యి తమ సమస్యలను చెప్పుకోవటం ద్వారా ఇతర వర్గాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న సందేశం ఇచ్చినట్లయింది. క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి సమక్షంలోనే కవ్వంపల్లి తన మనసులోని మాటను చెప్పేశారంటే ఇక దేనికైనా రెడీ అంటున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీన్ని టీ కప్పులో తుఫానులా అణచివేసేందుకు రేవంత్ రెడ్డి దగ్గర ఎలాంటి వ్యూహాలు ఉన్నాయో చూడాలి.